చేద్దాం. గెలుపు వాటములు, జీవ మరణాలు, యోగక్షేమాలు, ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ ఆయన వశంలో ఉన్నాయి. కేవలం మనం నిమిత్త మాత్రులము. అయితే అన్ని విషయాల్లో దేవునికి స్తుతి చెల్లించటం అన్నది క్రైస్తవ జీవితం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదువుకున్న పిల్లలకి కాదు, విశ్వాసులకి పరీక్షలు వస్తాయి. పరీక్షల్లో గెలిచేవాళ్ళు కొందరు, ఓడిపోయేవాళ్ళు కొందరు. దానికి కారణం దేవుడు కాదు, కానీ వారి యొక్క విధానాలు, విశ్వాసాలు, ప్రవర్తన ఇవన్నీ కారణం. ఆ విషయం అందరూ అర్థం చేసుకోలేరు. మరి అందరూ చదివారు, అందరూ కాలేజీకి వెళ్ళారు, మరి కొంతమందికి ఫెయిల్ అయ్యారు, సర్టిఫికేట్లు రాలేదు. ఎందుకని? వారి విధానాన్ని బట్టి. అయితే ప్రేమ విషయంలో, మరి 10th విషయంలో కానీ, ఇంటర్మీడియట్ విషయంలో కానీ, బీటెక్ విషయంలో కానీ, మరి దేవుడు కృప చూపి ఎగ్జామ్ను పాస్ అవటానికి కృప చూపించాడు. అందును బట్టి దేవుని స్తోత్రం. బిడ్డలు కొంచెం మరి చూడటానికి మంచి తెలివైన వ్యక్తులుగా 10th క్లాస్ అప్పుడు, ఇంటర్మీడియట్ అప్పుడు అనిపించలేదు. మంచి జ్ఞానవంతులు అనిపించడానికి అది కనపడలేదు వాళ్ళ యొక్క విధానములో. కానీ లోపల తెలివితేటలు ఉన్నాయి. దేవుని మహాకృప ఉంది. వారికి ప్రార్థన ఉంది. తల్లి యొక్క ప్రార్థన ఎంతగానో మరి కాపుదలగా ఉంది. మరి వారి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి మరి 4 సంవత్సరాలు ఏ సబ్జెక్టు కూడా పోగొట్టుకోకుండా అన్ని పాస్ అయి మరి ఉద్యోగం తెచ్చుకోవటానికి దేవుడు కృప చూపించాడు. మొన్న బీటెక్ సర్టిఫికెట్ ఇచ్చారు. రేపు 20వ తారీఖు హైదరాబాద్ వెళ్తూ ఉన్నాడు. మొదటిగా ఆ యొక్క జాబ్ కొంచెం కోచింగ్ తీసుకొని దాంట్లో ప్రావీణ్యత పొందుకొని జాబ్లో జాయిన్ అవ్వటానికి, అక్కడ ఫీజు మంచి దొరకటానికి, బిడ్డ బలపడటానికి మనం ప్రార్థన చేద్దాం. ఇవన్నీ దేవుని కృపలో జరిగినాయి కాబట్టి కుటుంబం కృతజ్ఞతగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నెలవారీ కూటం మరి రవి కోసం మరి ఏర్పాటు చేసుకున్నాం. మరి 2 కూటాలు ఉండటం, కొన్ని ఖాళీ లేకపోవటం వల్ల 2 కలిపి పెట్టవలసి వచ్చింది. అది ప్రతి నెలలో 3వ బుధవారం మాత్రం రవి నిమిత్తం అబ్బాయి డ్యూటీ పడేటట్టుగాను, బిడ్డకు మంచి జాబ్ వచ్చే విషయంలోను, మరి వివాహం జరిగే విషయంలో ప్రార్థన చేద్దాం. ఈరోజు కృతజ్ఞత గురించినటువంటి విషయాలు కొన్ని నేర్చుకుందాం. పరీక్షల విషయాల్లో వాటి గురించి ధ్యానం చేద్దాం. పరీక్షలు సరే, మానవునికి భక్తి జీవితంలో ఎదురయ్యే కొన్ని పరీక్షల గురించి ఈ సందర్భంగా ధ్యానం చేద్దాం. మొదటిది తినే విషయంలో పరీక్ష. ఆదిలోనే, సృష్టి ప్రారంభములోనే ఆదాం అవ్వలకు ఎదురైన మొట్టమొదటి పరీక్ష తినే విషయంలోనే. నిషేధించిన పండు తిని వారు పరీక్షలో ఓడిపోయి అక్కడ నుంచి నెట్టివేయబడ్డారు. ఆ సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలు తినే వాటి విషయంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి, పద్ధతి కలిగి ఉండాలి. అపవిత్రమైన భోజనం భుజించకుండా ఉండాలి. ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కల్దీల విద్య భాష నేర్చుకోవటానికి బబులోనికి తేబడినటువంటి బిడ్డలు స్నేహితులుగా ఉన్న 4 మీకు తెలుసు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు.
అయితే దానియేలు ఒక నిర్ణయం చేశాడు. రాజభోజనమైన అది బలి అర్పితమైంది కనుక, కాబట్టి అది మన ఆత్మను అపవిత్రపరుస్తుంది కనుక ఆ భోజనం తినకూడదు అని నిర్ణయించుకొని, అప్పుడు అధికారిగా వార్డెన్గా నియమించబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగారు. మాట మనం చూద్దాం. 1వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ వచనం. అయ్యా, మాకు రాజభోజనం వద్దు, మాంసాహారం వద్దు, శాకాహారం ఇవ్వండి, తాగటానికి మాకు మంచినీళ్ళు ఇస్తే చాలు, ద్రాక్షరసం అవసరం లేదు, మాకు అలా ఇచ్చి 10 రోజుల వరకు మమ్మల్ని పరీక్షించుము అని వారు ఆయన అడిగారు. దేవుని విషయముల్లో నిలబడితే దేవుడు ఆ వ్యక్తులకి కటాక్షాన్ని కలిగిస్తాడు. వెంటనే దేవుడు ఆ వ్యక్తికి కటాక్షము కలిగించటం, అతను ఒప్పుకోవటం, 10 రోజులు వీళ్ళకి మామూలుగా ఆహారము శాఖ ధాన్యముతో కూడినటువంటి ఆహారం ఇవ్వటము, పరీక్షించటము జరిగింది. అయితే ఆ రాజభోజనం తిన్న వారి కన్నా కూడా ఈ శాఖ ధాన్యం తిన్నటువంటి బిడ్డల యొక్క ముఖము కలగాను సౌందర్యముగాను ఉండటాన్ని బట్టి తనకు ఏ ఇబ్బంది లేదని భావించినటువంటి ఆ అధికారి వారికి 3 సంవత్సరములు అదే భోజనాన్ని కంటిన్యూ చేశాడు. 3 సంవత్సరాలు ఆ విధంగా శాఖ ధాన్యముతోనే ఉన్నారు. కాబట్టి దేవుని పక్షంగా మనం నిలిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్న విషయం మనకు అర్థమవుతా ఉంది. ఏది తిన్నా దీవించే దేవుడు. అది తినేది పవిత్రమైందా అపవిత్రమైందా, మన జీవితాన్ని అపవిత్రపరిచేదా అన్నది ఆలోచించాలి, కానీ అది నాన్ వెజా వెజిటేరియన్ అన్నది కాదు ఆలోచించాల్సింది. కాబట్టి మన ఆత్మను అపవిత్రం పాలు చేసే వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. 15వ వచనం చదివాం కదా. దాన్ని ఆపివేసి వీళ్ళడిగినట్లుగా ఇచ్చాడు. వారు తమ జీవితాన్ని అపవిత్రపరచుకోకుండా వారు ఉన్నారు కదా. దాన్ని బట్టి దేవుడు వారిని దీవించాడు, వారికి జ్ఞానం అనుగ్రహించాడు, సకల శాస్త్ర ప్రావీణ్యత అనుగ్రహించాడు, వివేచన అనుగ్రహించాడు. అయితే దానియేలుకు మాత్రం సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిని అనుగ్రహించాడు. ఎందుకని అతనే ఆ పరీక్షకు నిలబడింది. మనం అపవిత్రపరచుకోకూడదు భోజనం బట్టి అని తీర్మానం చేసుకున్న వ్యక్తి దానియేలే. కాబట్టి వీరి పక్షంగా నిలిచి మాట్లాడింది దానియేలు. కాబట్టి దానియేలుకి ఈ 3 కన్నా శ్రేష్టమైన జీవితాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి దేవుని పక్షంగా మనం నిలిస్తే మనల్ని ఎప్పుడూ ఉన్నతంగానే ఉంచుతాడు అన్న సత్యము మరి వీరి జీవితాన్ని బట్టి మనకు అర్థం అవుతూ ఉంది. కాబట్టి ప్రేమునైనా మరి అదేవిధంగా రవినైనా ఉన్నతమైన స్థితిలోనే దేవుడు ఉంచును గాక. వీరు దేవుని పనిలో ఉంటారు, మరి పాల్గొంటారు, పరిచర్యలో ఉంటారు. 3 సంవత్సరాల కోర్సు అయిపోయింది. అబ్బాయికి అయితే 4 సంవత్సరాల కోర్సు అది అయిపోయింది. అయిపోయిన తర్వాత పరీక్షలు జరిగినాయి. అంతకుముందు సీనియర్లు ఉన్నారు, వారు వీళ్ళు అందరూ కూడా పరీక్షకు వచ్చారు, పరీక్ష రాశారు. రాజుగారు విచారించాడు, పరీక్షించాడు. అప్పుడు ఏం తెలియందంటే 20వ వచనంలో మనం చూస్తాం. విచారణ చేయగంటే ఇంటర్వ్యూ చేయగా జ్ఞాన వివేకముల విషయములో
వీరంటే ఎవరు? ఈ నలుగురు దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళు, తమ్మును అపవిత్రపరచుకోకుండా చూసుకున్నవారు, భక్తి జీవితం జీవించిన వారు, అందరికన్నా కూడా 10 అంతల శ్రేష్ఠులుగా ఎంచబడ్డారు. శకునుగాండ్రు కన్నా, జ్యోతిష్కుల కన్నా, అక్కడ ఉన్న వారి అందరికన్నా కూడా అది దేవుని కోసం నిలబడితే దేవుడు మనల్ని శ్రేష్ఠులుగా ఉంచుతాడు. మనం దేవుని కోసం ఉంటే మన బిడ్డలు కూడా దేవుడు శ్రేష్ఠులుగా ఉంచుతాడు. వీలైతే రేపు మన సంతతిని దేవుడు ఏ విధంగా ఆశ్రయిస్తాడు అన్న అంశాన్ని రేపు చెప్తాను. మన సంతానం ఆశ్రయించబడాలి. మనం తీసుకునే నిర్ణయాలు మన బిడ్డల భవిష్యత్తుకి ఆటంకాలుగా ఉండకోకుండా ఉండాలి. అవి దేవుడు ఆశ్రయించబడినటువంటి జనాంగం అని జనులందరూ గుర్తించే విధంగా మన బిడ్డలు పెరగాలి అన్న అంశాన్ని వీలైతే రేపు చెప్తాను నేను. ఈరోజు దేవుని కోసం నిలబడిన వారిని దేవుడు ఉన్నతంగా ఉంచుతాడు, శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు, హెచ్చింపులోకి తీసుకొస్తాడు అన్న అంశాన్ని, పరీక్షల్లో విజయం పొందుకున్న వారి గురించిన విషయాల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. భోజనం విషయములో గెలిచినటువంటి ఈ నలుగురు జీవితము ఎంతో శ్రేష్టముగా ఉన్నతంగా బబులోను దేశములో ఎంచబడింది. కానీ మొదటిలో ఆదాము అవ్వలు భోజన తినే విషయంలో పరీక్షించబడి ఫెయిల్ అయ్యారు, ఓడిపోయారు, నెట్టివేయబడ్డారు. అదేవిధంగా మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అతనికి పుట్టిన కుమారుడు వారసుడు ఇస్సాకు నూరంతలుగా ఆశ్రయించబడినవాడు. కానీ అతని పెద్ద కుమారుడు ఏశావు భోజన విషయముల్లో అతడు ఓడిపోయాడు. ఒక్క పూట తిండి కోసమే తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత ఆశీర్వాదాల కోసం ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, మారు మనసు పొందే అవకాశం కూడా లేనివాడుగా ఉన్నాడు. భ్రష్టమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఏ భోజనం పడితే ఆ భోజనం తినమాకండి. ఏట మాంసం అని, నాన్ వెజ్ అని, ఏటికేటికి అర్పించిన వాటిని భుజిస్తే కదా. కాబట్టి ఇక నుంచి హైదరాబాద్ వెళ్తున్నావు కాబట్టి అక్కడ తీసుకునే భోజనాలు ఏదైనా సరే ప్రార్థన చేసుకొని తినటం మంచిది అని ఆత్మీయ బిడ్డగా చెప్తా ఉన్నాను, తెలియచేస్తా ఉన్నాను. అలా నిలబడి గెలిచినటువంటి వారిని దేవుడు ఉన్నతంగా ఉంచుతాడు. ప్రేముని రవిని కూడా అలా ఉన్నతమైన స్థితిలోనే ఉంచునుగాక. సొలొమోను గారు భోజన విషయంలో కొన్ని సూచనలు చెప్పాడు. బైబిల్ గ్రంథములో దేవుడు రాయించాడు. 17వ అధ్యాయం 1వ వచనం, కలహముతో ఉన్న ఇంట ఎంత రుచికరమైన భోజనం చేసినా వేస్టే. నెమ్మది కలిగిన చోట రొట్టె ముక్కలు తిన్నా పర్లేదు, కానీ ఇంట్లో కలహాలు ఏడుపులున్న ఇంట్లో ఏది తిన్నా సహించదు, వంట పట్టదు కదా. గొడవలు ఉండకూడదు. ఆ సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తా ఉన్నాను. 23వ అధ్యాయం 3వ వచనం, రుచికరమైన ఆహారాల కోసము ఎంపర్లాడొద్దు. అవి మోసకరమైన ఆహారాలు కదా. నూడిల్స్, చైనీస్, తండూరి ఇలాంటివి దేహానికి హానికరమైనవి, కానీ వాటి మందే ఇంట్రెస్ట్ చూపిస్తారు. పానీపూరీలు తిన్న మొన్న ఇద్దరు తమ్ముడు చచ్చిపోయారు. పానీపూరీల్లో చేసేదంతా కూడా చాలా గలీజ్ వ్యవహారం. అవి తినకూడదు, కానీ రుచికరమని బిడ్డలు ఆశిస్తారు.
మీ నోరు ఎంత కంట్రోల్ పెట్టుకుంటే అంత మంచిది. ఆయన అంటాడు గొంతు కత్తి పెట్టుకో అన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి ఇప్పుడు మేము ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి ఉండి పెడతాం, కానీ మరి అక్కడ అంటున్నాం మన ఇష్టమైనవి తిందాం అనుకుంటే నష్టపోవలసి వస్తుంది, గ్యాస్ ట్రబుల్తో బాధపడాల్సి వస్తుంది, పేగుల్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఇవన్నీ ఆలోచించి రుచికరమైనవి కాదు ఆరోగ్యకరమైనవి తినటం అలవాటు చేసుకోండి. ఏ తిన్నా ప్రార్థన చేసుకొని తినమని నేను ఆత్మీయ బిడ్డకి చెబుతా ఉన్నాను. 6వ వచనం. అది ఫ్రెండ్స్ ఉంటారు, ఆడికి వెళ్దాం ఏడికి వెళ్దాం అని పురుగొలుపుతూ ఉంటారు కదా. వాళ్ళు నీ మేలు కోరుకునే వాళ్ళు కాదు, ఎదుటివారి మేలు కోరుకునే వాళ్ళు. ఎంతగాని వారితో కలిసి కానీ భోజనం చేయటం అంత డేంజర్ ఇంకోటి లేదు. అసలు వాళ్ళ ఆహారాలు మనం ఆశించవలసిన పనే లేదు. ఎందుకంటే లోపల లెక్కలు వేసుకుంటారు, అంటారు, పైకి అంటారు తినరా బాబు అంటారు, వెళ్దాం రారా అంటారు, ఇప్పుడు నువ్వు పెట్టుకోరా తర్వాత నేను పెట్టుకుంటానని. ఇప్పుడు డబ్బులు లేవురా అన్నా కూడా లాక్కెళ్తారు. వెళ్ళవద్దు. ఎంత దైవికమైన స్థితిలో ఉంటే అంత మంచిది. నీ సహవాసం అంత దేవునితో ఉంటే మంచిది అన్న విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి వారు తమ శరీరములను భోజనము ద్వారా అపవిత్రపరచుకోలేదు కనుక దేవుడు వారిని ఆశ్రయించి బబులోను దేశం మీద ఉన్నతంగా ఉంచినట్లుగా నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచునుగాక. ఉంచుతాడు. మనం చేసే దాన్ని బట్టే ఉంటది అన్న విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. యవ్వన ప్రాయము చాలా డేంజరస్ ప్రాయము, తొట్టిల్లే అవకాశం ఉంది. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదరని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి స్త్రీల విషయములో ఎక్కువగా తొట్టిల్లే అవకాశం ఉంది. మాయ మాటలకు లోబడతారు. ఇంటికాడు ఉంటే తల్లిదండ్రులు సలహా చెబుతారు, అక్కడ సలహా చెప్పడానికి ఎవరుండరు. గాలాలు వేసే వాళ్ళు ఉంటారు, మాయ మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. స్త్రీల విషయములో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే కారణ జన్ముడైనటువంటి వ్యక్తే సంసోను సైతము స్త్రీ విషయములో ఓడిపోయాడు. బలశాలి అయినా కూడా స్త్రీ విషయములో ఓడిపోయినట్టుగా వాక్యం చెప్తా ఉంది. 14వ అధ్యాయ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం, 2వ వచనం. నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నాకు నచ్చింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఒక చూపుల్లోనే. ఇన్నాళ్ళు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ మంట కలిసిపోతుంది ఆ ప్రేమ ముందు కదా. మొన్న లోపల దిగితో కానీ దిగిన ఓడి చెబితే కానీ అర్థం కాదు, పడితే కానీ. ముందు చెబితే అర్థం కావటం లేదు పిల్లలు. దానికి వచ్చి మా పడే బాధలు తెలుస్తూ ఉంటే కళ్ళు తెరుచుకుంటున్నాయి. మేము పడ్డాం కాబట్టి అనుభవంతో చెబుతాం, అర్థం చేసుకోండి. ఎందుకంటే మాకన్నా మిమ్మల్ని అతిగా ప్రేమించేవారు ఎవరు లేరన్న సత్యాన్ని ప్రతి బిడ్డ గుర్తించాలి. ఊరక ఫాదర్స్ డే రోజు ఊరక స్టేటస్లు పెట్టడం కాదు, దానివల్ల ఏం సుఖం ఏమీ లేదు. అంతే. ప్రేమ అన్నది కనపరచాలి, క్రియల ద్వారాగా, బొమ్మల ద్వారా కాదు, స్టేటస్ల ద్వారా కాదు. కాబట్టి గమనించండి, లోకముల్లో నీ తల్లిదండ్రుల కన్నా నిన్ను ఎవరు ప్రేమించేవారు లేరు. కాబట్టి వారి మాటలకే ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల గొప్పవారవుతారు. వారి మాటలు పెడచెవిని పెడితే అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. అందుకని ఏసేపు ఎవరు లేకపోయినా సరే స్త్రీ విషయములో గెలిచాడు, ఆ పరీక్షలో నెగ్గాడు.
దేవునికి విరోధంగా పాపం చేయటానికి వెనుకాడాడు. కాబట్టి ఐగుప్తు దేశం అంతటి మీద అధికారి కాగలిగాడు. అలా చేశాడు దేవుడు. మనం నిలబడితే కదా, మనం గెలిస్తే ఉన్నతమైన స్థితి వస్తుంది. ఆ సత్యాన్ని గమనించవలసిందిగా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పరీక్షల్లో గెలవటం అన్నది చాలా మంచిది. లవ్ ఒక్కోసారి చాలా డేంజరస్గా అంటారు. ఒక ఆయన అంటాడు లవ్ కాదు అది కొవ్వు అంటాడు. ప్రేమించక పెళ్లి కాకముందు లవ్ ఏంద్రా బాబు, దాన్ని వ్యామోహము అన్నాడు. సంసోనే చెప్పాడు దెలీలాని ప్రేమించలా, మోహించాడు అని ఉంది. 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏముంది? అక్కడ చేరాడు. తర్వాత ఇంకింద 2 పార్ట్లు మోహించాడు. ప్రేమ మోహం ఒకటి కాదు. పెళ్ళికి ముందు లవ్లు ఎందుకయ్యా? పంపులు ముంచటానికి తప్పకపోతే, చదువులు పాడు చేసుకుంటానికి, భవిష్యత్తుని పాడు చేసుకుంటానికి కాకపోతే, ఉన్న పరుసులన్నీ ఖాళీ చేసుకుంటానికి కాకపోతే. ఇస్సాకు చూడండి 24వ అధ్యాయం 67వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కాదు ఎప్పుడు? పెళ్లి కాకముందో పెళ్ళి అయినాక. ఇది ప్రేమ అంటే పెళ్లి కాకముందు కాదు. అది మోహమే. మోహానికి ప్రేమకు వ్యత్యాసం యవన ప్రాయంలో గ్రహించలేరు యవనస్తులు. కాబట్టి ఒక మాట నేను చెప్పేది ఏమిటంటే, నీ తల్లిదండ్రుల కన్నా బయట వారు ఎవరు నిన్ను ప్రేమించలేరు. అవన్నీ మాటల మూటలు తేటలే అంతే, ఏమి లేదు. పరుసు ఖాళీ చేయటానికి, లైఫ్ను పాడు చేయటానికి. కాబట్టి చాలామంది హుసేన్ సాగర్ దగ్గర జీవితాలను ముగించుకున్న వాళ్ళు చాలా చరిత్రలు ఉన్నాయి అక్కడ. కాబట్టి వద్దు, మనకు అయ్యొద్దు కదా. యేసేపు నిలిచాడు కాబట్టి కదా 110 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. 80వ సంవత్సరంలో కూడా భార్యాభర్తలు, అమ్మాయి చెప్పింది కదా ఇందాక, సరసాలతో ఉన్నాడు. తర్వాత చెబుతాలి అమ్మాయి. కాబట్టి మన జీవితంలో పరీక్షల్లో గెలవటం ముఖ్యం. ఇప్పుడు ఏ విధంగా 4 సంవత్సరాలు కోర్సులో కష్టపడి చదివి ఉదయాన్నే వెళ్ళి చేసావో, ఇప్పుడు కోచింగ్లో కూడా అంత కష్టపడి ఇంక దేని మీద ధ్యాస పెట్టుకోకుండా దాని మీదే ధ్యాస ఉంచి చదువుకో, కోచింగ్ తీసుకో, ప్రావీణ్యత పొందు. దేవుని కృప తోడుగా ఉంటుంది. ఉన్నతమైన భవిష్యత్తు వస్తుంది. అప్పుడు అమ్మోళ్ళు మంచి సంబంధం చూసి వివాహం చేస్తారు. నీ జీవితం శ్రేష్టంగా ఉన్నతంగా ఉంటుంది. తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మనం పడే పరిస్థితి ఎదురు కాదు. ఇప్పుడు నిన్ను వారు పంపటానికి కారణం ఏమిటంటే నీ భవిష్యత్తు బాగుండాలని. లేకపోతే వారిద్దరూ ఉంటూ ఇంకా వేదన. సాక్షి ఉన్నాక అమ్మ సాక్ష్యం తను ఎంత వేదన పడుతూ ఉందో. ఉన్న ఒక్కడు నువ్వు ఉద్యోగం నిమిత్తం వెళ్ళిపోతే వారు ఏ విధంగా తమ జీవితాలు రొటేట్ చేస్తారు. అయినా ఎందుకు పంపుతున్నారు? నీ భవిష్యత్తు బాగుండాలని. అది దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్ష నెగ్గినట్లనే అక్కడ ఎదురయ్యే పరీక్షలన్నింటిలో కూడా నువ్వు నెగ్గటానికి దేవుడు కృప చూపును గాక. దేవుడు నీకు మంచి భవిష్యత్తునిచ్చును గాక. విగ్రహారాధన విషయములో నెగ్గిన వారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కదా. మా దేవుడు రక్షించటానికి సమర్థుడు. ఆయన రక్షించకపోయినా కానీ మీ వాటికి మేము మొక్కము అని వారు నిలిచారు. కాబట్టి దేవుడు వారికి అండగా తోడుగా నిలిచి కాపాడాడు. అప్పుడు అన్ని రాజు నెబుకద్నెజరు చెప్పిన సాక్ష్యము, ఈ విధంగా రక్షించగలిగిన సమర్థుడగు దేవుడు లేడు.
వీళ్ళ దేవుడే పూజార్హుడు ఆ, అని వాగ్దానము చేశాడు. 30వ వచనం కూడా చదువమ్మ. ఉమ్, ఉమ్. హెచ్చించాడు. దేవుని కోసం నువ్వు నిలబడితే చాలా మంది స్నేహితులు అవుతారు. ఏం లేదులేరా, టేక్ ఇట్ ఈజ్, అదేం కాదు, ఇది కాదురా అంటారు. ఆ, కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలి. ఒంటరి లైఫ్లో చాలా సాతాను ఉపయోగించుకుంటారు. ఎంత జ్ఞానవంతుడైనా సొలొమోను ఓడిపోయాడు. 11వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 7వ వచనం. సొలొమోను మోయాబీయుల దేవతకి బలిపీఠం కట్టించాడు. కెమోష్ బలిపీఠం కట్టాడు. అన్ని ఇతర వాటికి దుప్పమేశాడు, బలిపీఠాలు కట్టాడు. ఎందుకంటే భార్యలను బట్టి, భార్యలు అతని మనసును తిప్పివేశారు. పతనమయ్యాడు, రాజ్యం 2 ముక్కలైంది. దేవుడు హెచ్చరించినా కూడా లోబడి స్థితికి వచ్చాడు. ఎంత జ్ఞానవంతులైన బురిడి కొట్టించగల సమర్థత, నేర్పత కలిగిన వాళ్ళు లోకంలో తిరుగుతున్నారు. చాలా ఎలర్ట్గా ఉండకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి. మనం తల్లిదండ్రుల ఉద్దేశాన్ని నెరవేర్చిన వారంగా ఉండలేం. కృతజ్ఞత పరీక్షల్లో నెగ్గినవాడు, గెలిచినవాడు దావీదు. దేవుడు చేసిన ప్రతి మేలును మరవనటువంటి వాడు, ఉపకారమును మరవక దేవుని స్తుతించిన వాడు దావీదు. కీడులోను మేలులోను కూడా స్తుతి చెల్లించిన వాడు యోబు. వీరందరూ కూడా తమ జీవితముల్లో పరీక్షల్లో నిలిచారు. సౌలు నిలవలేదు. కృతజ్ఞత లేదు. గాడులు కాసుకునేవాడిని తీసుకొచ్చి రాజుగా చేసినా కూడా దేవుని పట్ల కృతజ్ఞత లేని జీవితం జీవించటం బట్టి దేవుని కృపకు దూరం అయిపోయాడు. ఆ కుటుంబం కూడా పాడైపోయినట్టుగా వాక్యం తెలియచేస్తూ ఉంది కదా. కాబట్టి ప్రార్థనా విషయాల్లో నెగ్గిన వారు, గెలిచిన వారు దానియేలు, సమూయేలు, వీళ్ళు ప్రార్థనా జీవితం జీవించారు కదా. దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధిలో వారు ప్రార్థనలు చేశారు. అన్నా కుమారుల్లో ఒక సమూయేలు తప్ప కదమా వాళ్ళు ఎవరు కూడా ఆశ్రయించబడలేదు, వదిల్లలేదు. కారణం వారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి రాలేదు. ఎక్కడున్న దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. రోజు ప్రార్థన చేసుకోవాలి. ఉదయాన్నే ప్రార్థన చేసుకో, పనులు ప్రారంభించుకో, సాయంత్రం ప్రార్థన చేసి పండుకో, చక్కగా బైబిల్ చదువుకో. ఇంతకన్నా గొప్ప సలహా ఏమి లేదు. ఆత్మీయ తండ్రిగా నేను చెప్పే సలహా, ఎందుకంటే రేపు 25న వెళ్తున్నావు కాబట్టి అది మంచిది అని నేను భావించి చెబుతా ఉన్నాను. నమ్మకంగా ఉన్నవారే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. వాగ్దాన భూమికి ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది బయలుదేరారు, కానీ నమ్మకత్వాన్ని కోల్పోయి రాలిపోయారు. కాలేబు, యెహోషువ మాత్రమే వాగ్దాన భూమికి చేరగలిగారు. బలా నమ్మకమైన దాసుడా అని నమ్మకస్తుల్నే చెప్పాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. భక్తి జీవితంలో గెలిచిన వాడు ఏలియా. దేవుడు పిలుచుకున్నాడు. అగ్ని రథాలు వచ్చినాయి, అగ్ని గుర్రాలు వచ్చినాయి. భక్తిలో గెలిచాడు. దేవుడు పిలుచుకున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. భక్తి జీవితంలో యెషయా అంటాడు 57వ అధ్యాయంలో 1వ వచనం, భక్తులైన వారు, భక్తిలో నిలిచిన వారు, భక్తితనాన్ని పోగొట్టుకోక ముందే వారిని దేవుడు విశ్రాంతిలోకి తీసుకెళ్తా ఉన్నాడు అని పెద్ద ప్రవక్త తెలియచేస్తా ఉన్నాడు. ఒక బిడ్డ చదివి పాస్ అయ్యి ఉద్యోగం కోసం వెళ్తా ఉన్నాడు. ఒక బిడ్డ భక్తిలో గెలిచి దేవుని సన్నిధిలో పరదేశికి వెళ్ళాడు.
ఎవరి గెలుపు వాళ్ళదే. ఏది వాటమి కాదు. కుటుంబం భక్తిలో కొనసాగాలి. అట్టి మనోస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని దేవుడు కుటుంబస్తులకు ఇచ్చును గాక. మరి సహోదరుడు లేని లోటు మరి తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా ప్రేమ చేస్తానని దేవుడు కృప చూపును గాక. రోజు ఫోన్ చేసి పలకరించు. నువ్వు ఇక్కడ జరుగుతున్నాయి ఎవరితో పంచుకోకపోయినా నీ తల్లిదండ్రులతో పంచుకో. విషయాలు తెలియజేస్తే వారికి చదువు లేదు, నేను ఎక్కువ చదువుకున్నాను వాళ్ళకన్నా అని అనుకోవద్దు. వారికి తోసిన సలహా వాళ్ళు చెప్తారు. నీ ఉన్నతం కోసం ఆశిస్తా ఉన్నాను. జీవితంలో 10th పాస్ అయ్యావు, తర్వాత పరీక్షలు ఇవ్వా, ఇంటర్ ఎదురయ్యింది, ఇంటర్ అయిపోయింది, పరీక్షలు ఇవ్వా, బీటెక్ వచ్చింది, బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఉద్యోగం కోసం పరీక్షలు. మనం బ్రతికినంత కాలం పరీక్షలు ఎదురవుతానే ఉంటాయి. వాటన్నిటిని జయించాలంటే ఇప్పుడు దేవుడు కృప చూపించినట్లే జరగబోయే దినాల్లో కూడా దేవుడు కృప చూపును గాక. అబ్బాయి ప్రేమికుని అదేవిధంగా రవికిని దేవుడు తోడయుండి వీళ్ళకి మంచి భవిష్యత్తును ఇచ్చును గాక. దేవుడి మాటలు ఆశ్రయించును గాక. ఆమేన్. టైం అయింది.